హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేవలం 10వ తరగతి అర్హతతోనే రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మీ కనుక 10వ తరగతి అర్హత ఉన్నట్లయితే ఉద్యోగాలకు అప్లై చేసుకొని ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించినటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. మహిళలు, పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 30,000 రూపాయలు ఉండే విధంగా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా అలవెన్సెస్ కూడా గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇంకా అలవెన్సెస్ కూడా కలుపుకొని ఎక్కువ మొత్తంలో శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 10వ తరగతితో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడం చాలా అరుదుగా వస్తుంటాయి. అటువంటిది ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మంచి శాలరీతో మంచి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో 10th క్లాస్ అర్హతతో కొన్ని ఉద్యోగాలని, ITA ట్రేడ్స్ వారికి మరి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే వారి శాలరీ వచ్చేసి 7th పే కమిషన్ ద్వారా లెవెల్ 1 కింద 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు కూడా మెన్షన్ చేశారు. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 36,000 రూపాయలకు తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అప్రాక్సిమేట్లీ అనమాట. ఇంకా అలవెన్సెస్ కూడా కలుపుకొని ఎక్కువ మొత్తంలోనే శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్రైజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే 25 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అనమాట. ఇంకా రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఏజ్లో రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, క్లియర్గా చెప్తాను. అలాగే 10th క్లాస్ లేదా మెట్రికులేషన్ అర్హతతో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు వచ్చేసి 14 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ రోస్టర్ పాయింట్ వారీగా లేదా కేటగిరీ వారీగా కూడా మీరు వేకెన్సీస్ చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే ITA ట్రేడ్స్ వారీగా కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఎలక్ట్రీషియన్ సంబంధించి 2 ఖాళీలని, కార్పెంటర్ సంబంధించి 1 ఖాళీని, ఫిట్టర్ సంబంధించి మరొక ఖాళీని, ప్లంబర్ సంబంధించి 1 ఖాళీని, ఎయిర్ కండిషన్ AC అలాగే రిఫ్రిజరేషన్ ట్రేడ్ సంబంధించి 1 ఖాళీని, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ COPA ట్రేడ్కి సంబంధించి 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో ఈ విధంగా నోటిఫికేషన్ ద్వారా మనకి 22 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఇక అలాగే వీరికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే ఆల్రెడీ చూసిన 10th క్లాస్ అర్హతతోనే కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. రిమైనింగ్ పోస్టులని కూడా ITIలో వరకు ఉన్న ట్రేడ్స్ వారీగా భర్తీ చేస్తున్నారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. రిటర్న్ ఎగ్జామినేషన్ ఒకటి కండక్ట్ చేస్తారు అనమాట. దాని తర్వాత మెరిట్ సాధించినటువంటి అభ్యర్థులకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. దానిలో క్వాలిఫైడ్ అభ్యర్థులకు వచ్చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ టోటల్గా మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటాయి అనమాట. ఎగ్జామినేషన్ వచ్చేసి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉంటుంది. ఇక అలాగే 10th క్లాస్ స్టాండర్డ్ మీద ఒక ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2 అవర్స్లో మన ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఇక మరి ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క క్వశ్చన్ సంబంధించి 3 మార్క్స్ కేటాయిస్తారు అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటాయి. అలాగే ఒక్కొక్క రాంగ్ ఆన్సర్ కూడా ఒక నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా మెన్షన్ చేశారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ యొక్క ఎగ్జామినేషన్ మనం రాయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసి 18 నుంచి 20 సంవత్సరాలకు మెన్షన్ చేశారు. అలాగే 5 years వచ్చేసి SC ST క్యాండిడేట్స్కి, 3 years వచ్చేసి OBC క్యాండిడేట్స్కి, 10 years వచ్చేసి PWD క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇక ఎలా అప్లికేషన్ అప్లై చేసుకోవాలని సంబంధించి ఆన్లైన్ పోర్టల్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలి అంతా కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. డేట్స్ వచ్చేసి 5/1/2026 నుంచి 6/2/2026 వరకు కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ నెల 5వ తారీఖు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నెల రోజుల పాటు యొక్క ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు వెంటనే అప్లై చేసేయండి. ఇక అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. 500 రూపీస్ వచ్చేసి ఒక SBI కలెక్టర్ సంబంధించిన SBI బ్యాంకు ద్వారా ఈ యొక్క అప్లికేషన్ ఫీజు మనం ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే SC ST PWD ఉమెన్ CSR ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అలాగే ESR ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ కూడా వీరందరికీ కూడా ఈ యొక్క ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే చూస్తూ ఉన్నాం. ఇక అలాగే అప్లికేషన్తో పాటుగా మనం ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. ఇందులో మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉన్న అన్ని డాక్యుమెంట్స్ కూడా తప్పకుండా అప్లికేషన్తో పాటుగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇక అలాగే ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి సిఐఎస్ఆర్ నేషనల్ మెట్రాలజికల్ ల్యాబొరేటరీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. 22 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించినటువంటి అందరు అభ్యర్థులు కూడా మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేసి గ్రూప్ సి ఉద్యోగాలు అనమాట, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్న ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలంటే వెంటనే అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ డిజైన్ కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.